SR7 TV న్యూస్ కి స్వాగతం. అడాప్టేషన్ రెసిలియన్స్ ప్రాజెక్టు ద్వారా వెనుకబడిన గ్రామాలను అభివృద్ధి చేస్తాం. అడాప్టేషన్ రెసిలియన్స్ ప్రాజెక్టు ద్వారా వ్యవసాయం, పశుసంవర్ధక, నీటిపారుదల రంగాలకు సంబంధించిన జీవనోపాధులను అభివృద్ధి చేస్తాం. అడాప్టేషన్ రెసిలియన్స్ ప్రాజెక్ట్ స్టేట్ మేనేజర్ వి నరసింహారెడ్డి అన్నమయ్య జిల్లా లక్కిరెడ్డిపల్లి మండలం చౌటపల్లి గ్రామం రైతు సేవా కేంద్రంలో ఈ రోజు వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ ఆధ్వర్యంలో అగ్రికల్చర్ శాఖ రైతు సాధికారత సంస్థ భాగస్వామ్యంతో సీజనల్ లైవ్లీహుడ్ మ్యాపింగ్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అడాప్టేషన్ రెసిలియన్స్ ప్రాజెక్ట్ మేనేజర్ వి నరసింహారెడ్డి మాట్లాడుతూ వాతావరణ మార్పుల కారణంగా ఎండలు, అనియంత్రిత వర్షాలు వంటి ప్రమాదాలు స్థానిక వ్యవసాయంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని, ప్రాజెక్టు ద్వారా రైతుల వాతావరణ మార్పులకు అనుగుణంగా సాగు పద్ధతులు అవలంబించేందుకు మరియు జీవనోపాధిని మెరుగుపరుచుకునేందుకు సహాయం చేయడం లక్ష్యమని అన్నారు. అదేవిధంగా ఈ ప్రాజెక్టు విజయవంతం కావాలంటే రైతులు, ప్రభుత్వ శాఖలు మరియు భాగస్వామ్య సంస్థలు కలిసి పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు. పంట నిర్వహణ మరియు విపత్తు సిద్ధతకు సంబంధించి సమయానుకూల వాతావరణ సూచనలు, స్థానిక స్థాయి ప్రణాళికలు ఎంతో కీలకమని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ సహాయకులు చందన, ప్రకృతి వ్యవసాయ మండల మాస్టర్ ట్రైనర్ వెంకటరమణ, ప్రకృతి వ్యవసాయ సిబ్బంది, సంబంధిత అధికారులు, రైతులు పాల్గొన్నారు. ఆర్వి కృష్ణారెడ్డి, అన్నమయ్య జిల్లా ఇన్ఛార్జ్. ప్రజలకు అనుకూలమైనటువంటి వర్క్ చేయాలని అవసరమైనటువంటి విషయాలు అదే సార్. ప్రజలకు ఇప్పుడు ఉపాధి హామీకి పోతారు. ఇప్పుడు మామూలుగా రైతు ఇప్పుడు ఉపాధి హామీలో కొంచెము రైతు కొంచెం వేసుకుని అట్లా ఏమన్నా పని కల్పించే రైతుకు మేలే కదా. కూలీలు రావాలంటే వాళ్ళు ఉపాధి పని మీదనే ఆధారపడకుండా ఇట్లా రైతులకు కూడా మేలే. అసలు కాబట్టి మీరు చెప్పినట్లుగా ట్రాక్టర్ ఇప్పుడు మీ పొలానికి తీసుకెళ్ళాలంటే మీరు ఖచ్చితంగా ఆ సైట్ మీరు ఆ ట్రాక్టర్ నాకు అందుబాటులో పెడితే ఆ కూలీలు ఏం చేస్తారంటే దాన్ని లిఫ్ట్ చేస్తారు, దాన్ని నింపేస్తారు, తీసుకొచ్చేస్తారు. అట్లా చేసుకుని చాలా మంచి పని. అసలు అలా చాలా మంచి పని అది చేయడం చాలా మంచి పని. నమస్తే, SR7 టీవీకి స్వాగతం. నా పేరు ఆర్వి కృష్ణారెడ్డి, అన్నమయ్య జిల్లా ఇన్ఛార్జ్. మరి ఈరోజు అడాప్షన్ ఫండ్ సంస్థ యొక్క ఆధ్వర్యంలో వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ వారి యొక్క సౌజన్యంతో, అలాగే మన వ్యవసాయ శాఖ, అలాగే నేషనల్ ఫార్మేషన్ వారి యొక్క భాగస్వామ్యంతో మన ఇండియాలో వెనుకబడినటువంటి రాష్ట్రాలు కానీ, వెనుకబడినటువంటి జిల్లాలు కానీ, అలాగే మండలాలు కానీ అనేటువంటివి ఎంపిక చేసి మరి ఈరోజు వారి యొక్క జీవన విధానంలో నైపుణ్యత కల్పించాలి, మరి అభివృద్ధి పరంగా కానీ, సంక్షేమ పరంగా కానీ అనేటువంటి ఉద్దేశంతో ఈరోజు ఈ యొక్క ప్రోగ్రాం చేయడం జరుగుతూ ఉంది. మన ఏపీలో అన్నమయ్య జిల్లాను ఎంపిక చేయడం జరిగింది. అలాగే అన్నమయ్య జిల్లాలో కూడా చిన్నమండె మండలం, అలాగే లక్కిరెడ్డిపల్లి మండలాలను కూడా వెనుకబడినటువంటి ప్రాంతాలుగా గుర్తించి మరి ఈరోజు గ్రామాల్లోని ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరిస్తూ అక్కడ ఉండేటువంటి సమస్యలపైన రోడ్లు అయితేనేమి, డ్రైనేజీలు అయితేనేమి, అలాగే వ్యవసాయ పరంగా కానీ ఉండేటువంటి సమస్యలపైన ప్రజలతో వారి యొక్క అభిప్రాయాలను సేకరించడం కోసం మరి ఆ గ్రామాలలో ఒక ప్రోగ్రాంను ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ప్రోగ్రాంలో వారి యొక్క అభిప్రాయాలు సేకరించి మరి డెవలప్మెంట్ చేయాలనేటువంటి సంకల్పంతో ఈరోజు మన లక్కిరెడ్డిపల్లి మండలం చౌటపల్లి గ్రామం పంచాయతీలో మరి ఈ ప్రోగ్రాంను ఏర్పాటు చేయడం జరిగింది. మరి ప్రజల నుంచి ఎలాంటి సమస్యలపైన ఎలాంటి అభిప్రాయాలు తెలియజేస్తున్నారు అనేటువంటిది కూడా మనము ఒక సమాచారాన్ని మరి రాష్ట్ర
ప్రోగ్రామ్ ప్రాజెక్ట్ మేనేజర్ గారితో ఒక సమాచారాన్ని తీసుకుందాం. నమస్తే సార్. మరి ఈరోజు మీరు అన్నమయ్య జిల్లాను మన రాష్ట్రంలో వెనుకబడినటువంటి జిల్లాగా గుర్తించి మరి ఆ జిల్లాలో ఒక 2 మండలాలను కూడా పూర్తి వెనుకబడినటువంటి మండలాలుగా మీరు గుర్తించడం జరిగింది. మీరు చేసేటువంటి ఈ ప్రోగ్రామ్ యొక్క ఉపయోగాలు ఏంటి, మరి ఏ విధంగా మీరు డెవలప్మెంట్ చేయబోతున్నారు అనేది ఇక్కడ వచ్చేటువంటి ప్రజల నుంచి సమస్యలు ఎలాంటి వారి యొక్క అభిప్రాయాలు ఏమిటి అనేది కూడా మీరు తెలియజేయండి సార్. నమస్తే అండి, నా పేరు నరసింహారెడ్డి. ఈ ప్రాజెక్టుకు స్టేట్ ప్రాజెక్ట్ మేనేజర్గా మన అన్నమయ్య జిల్లాకు యునైటెడ్ వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ తరఫున నేను పనిచేస్తున్నాను. సో ఈ ప్రాజెక్ట్ అనేటువంటిది మన రాష్ట్రంలో అన్నమయ్య జిల్లాను ఎన్నుకోవడం జరిగింది. ఎందుకు అన్నమయ్య జిల్లాను ఎన్నుకోవడం జరిగింది అంటే ఎక్కువగా ఈ మండలము, ఈ జిల్లా నక్రెడ్డిపల్లి మండలము, చిన్న మండలాలలో ఈ ప్రాజెక్ట్ అమలు జరుగుతూ ఉంది. ఈ 2 మండలాలలో కూడా గత 15-20 సంవత్సరాల నుంచి మనం వాతావరణం యొక్క మార్పులను గమనించినట్లయితే ఎక్కువ సంవత్సరాలు కరువు మండలాలుగా ఈ 2 మండలాలు మన జిల్లాలో గుర్తించడం జరుగుతూ ఉంది. ప్రతి సంవత్సరము ఎక్కువగా కరువు మండలాలుగా గవర్నమెంట్ గుర్తించి జీవో ఇస్తుంది. సో ఈ ఉద్దేశాన్ని, ఈ సమస్యను గుర్తించినప్పుడు ప్రభుత్వం నుంచి ఈ మండలాలు, ఈ జిల్లాను రికమెండేషన్ రావడం జరిగింది. దీనికి యునైటెడ్ వరల్డ్ ఫుడ్ ప్రోగ్రాము మన స్టేట్లో వ్యవసాయ శాఖ ద్వారా ఈ ప్రాజెక్ట్ అమలు చేయడానికి ముందుకు వచ్చింది. ఈ ప్రాజెక్టును మనం చూసినట్లయితే అడాప్షన్ ఫర్ రెసిలియన్స్ అంటున్నాము, క్లైమేట్ రెసిలియన్స్ ప్రాజెక్ట్ అంటున్నాం. దీని పేరు అడాప్ట్ ఫర్ ఆర్ అనేటువంటి ప్రాజెక్ట్ పేరు. సో అంటే వాతావరణంలో వచ్చేటువంటి మార్పులను ముఖ్యంగా గమనించి దానికి తగ్గట్టుగా రైతాంగాన్ని, వ్యవసాయ పరిస్థితులను, అక్కడ ఉన్నటువంటి వనరులను మనము ఏ విధంగా బాగు చేయాలి, వాళ్ళను ఆ కొత్త పద్ధతులను అలవాటు చేసినట్లయితే ఈ యొక్క వ్యవసాయంలో వచ్చేటువంటి మార్పులను, వాతావరణంలో వచ్చే మార్పులను తట్టుకొని వాళ్ళు లాభసాటిగా వ్యవసాయాన్ని ముందుకు తీసుకెళ్లడానికి ఈ ప్రాజెక్టు ద్వారా చేయడానికి కొన్ని కార్యక్రమాలను ఏర్పాటు చేసుకున్నాము. అది ముఖ్యంగా వాతావరణంలో వచ్చేటువంటి మార్పులను ప్రజలకు సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందించాలి, దానికి తగ్గట్టుగా ప్రజలు సిద్ధపరిచయం చేయాలి. తర్వాత వాళ్ళు చేపట్టిన జీవనోపాధి కార్యక్రమాల్లో కూడా మార్పులు తీసుకొని వచ్చి ఈ యొక్క కరువును తట్టుకునే విధంగా, కరువును ఎదుర్కొనే విధంగా వాళ్ళు పాటించే పద్ధతులలో మార్పులు తీసుకురావాలి. దానికి సంబంధించిన శిక్షణలు ఇవ్వాలి రైతులకు. అక్కడ గ్రామ స్థాయిలో ఉన్నటువంటి ముఖ్యంగా నీటి వనరులను కావచ్చు, ఆ కాలువలు, చెరువులు, కుంటలు ఇలాంటివన్నీ ఏవైతే ఉన్నాయో వర్షపు నీటి నిల్వ ఉంచడానికి వాటన్నిటి కూడా గ్రామ స్థాయిలో మనం అభివృద్ధి చేసినట్లయితే గ్రామంలో భూగర్భ జలాలు పెరుగుతాయి. తర్వాత రైతులకు అది అందుతుంది, వాళ్ళు చేసినటువంటి పంటలలో దాని యొక్క ఫలితాలు అందుతాయనే ఉద్దేశంతో ఈరోజు గ్రామ స్థాయిలో కమ్యూనిటీ బేస్డ్ పార్టిసిపేటరీ ప్లానింగ్ అనేటువంటి ఒక ఎక్సర్సైజ్ను మనం ఈరోజు చెప్పడం జరిగింది. నక్రెడ్డిపల్లి మండలంలో చౌటుపల్లి అనేటువంటి గ్రామంలోతో పాటుగా మిగతా 4 గ్రామ పంచాయతీలకు ఈరోజు ప్రజలను ఇక్కడికి పిలిపించి వారి యొక్క భాగస్వామ్యంతో వారి గ్రామంలో ఉన్నటువంటి వనరులను, వారి గ్రామంలో ఉన్నటువంటి సమస్యలను, వారికి ఎటువంటి కార్యక్రమాలు చేపడితే వారికి జీవనోపాధులు అభివృద్ధి చెందుతాయనేటువంటి అభిప్రాయాలను ప్రజల ద్వారా తీసుకుంటూ ఈ యొక్క ఎక్సర్సైజ్ 3 రోజుల కార్యక్రమం ఇక్కడ 4 పంచాయతీలతో ఈరోజు మొదలుపెట్టాము. చౌటుపల్లి పంచాయతీ, అనంతవరం పంచాయతీ, అప్పలగొండపల్లి, ఇంకా అనంతవరం, ఈ 4 పంచాయతీలకు ఈరోజు, రేపు, 2-3 రోజులు ఇక్కడ ప్రజలతో సమాలోచనలు చేపట్టి ప్రజల యొక్క భాగస్వామ్యంతో ఆ నిర్ణయాలు తీసుకొని వాళ్ళ సమస్యలను గుర్తించి చేసే కార్యక్రమం జరుగుతూ ఉంది. సార్, ఇప్పుడు దాదాపుగా సాగునీటి పరంగా రైతులు ఇక్కడ అన్నమయ్య జిల్లా పూర్తిగా కూడా సాగునీటి పరంగా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి, మరి శాశ్వత పరిష్కారంగా మీరు ఏం చేయబోతారు? ఈ ప్రాజెక్టు వల్ల ముఖ్యంగా వాతావరణంలో వచ్చేటువంటి మార్పులను ప్రజలకు తెలియజేయాలి. ఆ మార్పుల దృష్ట్యా వారు చేసేటువంటి ప్రాక్టీసెస్, అగ్రికల్చరల్ ప్రాక్టీసెస్ కావచ్చు, అది పశు సంపదకు సంబంధించింది కావచ్చు, పండ్ల తోటలకు సంబంధించి కావచ్చు, వచ్చేటువంటి సమాచారాన్ని, నైపుణ్యాలను, వాళ్ళకు శిక్షణలను ముఖ్యంగా ఈ ప్రాజెక్టు ద్వారా అందించి నష్టపోకుండా ప్రజలకు ఈ ప్రాజెక్టు ద్వారా అప్రమత్తం చేయాలి, వాళ్ళను సన్నద్ధం చేయాలనేటువంటిది ప్రధాన లక్ష్యం ఈ ప్రాజెక్టు. సార్, ఇప్పుడు ఇక్కడ వ్యవసాయ పరంగా చాలా వెనుకబడినటువంటి పరిస్థితి, కేవలం పాడి పరిశ్రమ మీద ఆధారపడి జీవనం సాగించేటువంటి పరిస్థితులు కూడా ఇక్కడ ఎక్కువగా ఉన్నాయి. మరి వ్యవసాయ పరంగా ఇక్కడ సాగునీరు తక్కువగా ఉన్న కారణంగా మరి ఏ విధంగా మీరు వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తారు? వ్యవసాయంతో పాటుగా మీరు చెప్పినట్లుగా అనుబంధ కార్యక్రమం అయినటువంటి పశు సంపద, ముఖ్యంగా పాడి పోషణ. సో దానికి కూడా ప్రభుత్వం ఆల్రెడీ చాలా కార్యక్రమాలు చేపడతా ఉంది. ఆ యొక్క బ్రీడింగ్ పెంచడం కానివ్వండి, ఎక్కువగా పాలు ఉత్పత్తి పెరిగే విధంగా చేపట్టే కార్యక్రమాలు అయితేనేమి, వ్యాక్సినేషన్స్ అయితేనేమి, అవన్నీ కూడా ప్రభుత్వం తరఫున ప్రభుత్వం చేస్తూ ఉంది. సో ప్రభుత్వం యొక్క
పశుసంవర్ధక శాఖతో అనుసంధానమయ్యి ఇంకా ఈ ప్రాజెక్టు ద్వారా కూడా కొన్ని కొత్త కార్యక్రమాలు చేపట్టి ప్రజలకు వ్యవసాయంతో పాటుగా ఈ యొక్క పాడి పరిశ్రమ మీద కూడా ఆదాయం వచ్చే విధంగా చాలా కార్యక్రమాలు చేపట్టే ఆలోచన ఉంది ప్రాజెక్టు ద్వారా. దానికి సంబంధించింది జిల్లా స్థాయి పశుసంవర్ధక శాఖ అధికారులతో, మండల స్థాయి అధికారులతో కూడా ఈ యొక్క కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళతో కలిసి కన్వర్జెన్సీ ద్వారా చాలా కార్యక్రమాలు ఈ ప్రాజెక్టు ద్వారా చేపట్టబోతున్నాం తప్పకుండా. సార్, ఇక్కడ ఈ గ్రామాల్లో కూడా దాదాపుగా రోడ్లు కానీ, డ్రైనేజెస్ కానీ, ఇలాంటి మౌలిక వస్తువులు కూడా చాలా వరకు కొరత ఉన్నాయి. ఇక్కడ ఏ విధంగా మీరు తీర్చబోతారు? ఈ ప్రాజెక్టులో మౌలిక వసతుల గురించి ఎక్కువగా నేను చెప్పడానికి లేదు. ఈ ప్రాజెక్టు వచ్చేసరికి ప్రధానంగా నీటి వనరులను సంరక్షించుకోవాలి. గ్రామ స్థాయిలో నీటి వనరులు, చెక్ డ్యామ్స్ కావచ్చు, మైనర్ ఇరిగేషన్ ట్యాంక్స్ కావచ్చు, ఫీడర్ కెనాల్స్ కావచ్చు. సో మనకి ఏవైతే ఉన్నాయో నీటికి సంబంధించినట్టు ముఖ్యంగా వర్షాధారపు నీళ్లు వృధా కాకుండా వర్షపు నీళ్ళను నిల్వ ఉంచుకోవడానికి ఎటువంటి మరమ్మతులు కానీ పాత ఉన్నటువంటి సిస్టమ్స్ డెవలప్ చేయడం కానివ్వండి, ఆ కార్యక్రమాలను మనం ఈ ప్రాజెక్టులో పెట్టడానికి కొంత అవకాశం ఉంది. తప్పకుండా ప్రణాళికలు దాని అనుగుణంగా తయారు చేయడం జరుగుతూ ఉంది. సార్, ఇప్పుడు వ్యవసాయ పరంగా రైతులు కానీ వారికి ఆర్థిక పరిస్థితులు చాలా ఇబ్బందులు ఉండేటువంటి పరిస్థితుల్లో వారి ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడం కోసం, మీరు వ్యవసాయ పంటల ఉత్పత్తిని పెంచడం కోసం మీరు రుణ సౌకర్యాలు ఏదైనా కల్పిస్తారా? ఇంట్లో రుణ సౌకర్యాలు ఈ ప్రాజెక్ట్ ద్వారా అని నేను చెప్పలేదు. ఎందుకంటే ఇది ముఖ్యంగా వాళ్ళు చేసేటువంటి ప్రాక్టీసెస్లో మార్పులు తీసుకురావాలి. ముఖ్యంగా ప్రకృతి వ్యవసాయ పద్ధతులను పాటించాలి. అంటే ఆర్థిక సహాయాలు ఏమన్నా? ఆర్థిక సహాయం డైరెక్ట్ గా మనం ఈ ప్రాజెక్ట్ ఇవ్వడానికి అయితే ఏమీ అటువంటి కనపడట్లేదు. వాళ్ళు చేసేటువంటి ప్రాక్టీసెస్ లో వాళ్ళకు ఏదైనా కానీ విత్తనాలు కానివ్వండి, కొత్త విత్తనాలు కానివ్వండి, ఈ యొక్క కరువును తట్టుకునేటువంటి విత్తనాలు కావచ్చు, ఆ వెరైటీస్ కావచ్చు, వాటిని ప్రమోట్ చేసి కరువును ఎదుర్కొనే విధంగా వ్యవసాయ పంటలు ఎలాంటి పండించాలి, ఏ విత్తనాలు వాడాలి, ఆ విత్తనాలు ఇవ్వడం కానివ్వండి, దానికి సంబంధించిన శిక్షణలు ఇవ్వడం కానివ్వండి, అలాంటి కార్యక్రమాలు అయితే ఉన్నాయి. కానీ పూర్తిగా లోన్లు అలాంటివి ఇవ్వడం అయితే లేదండి ప్రాజెక్ట్ ద్వారా. ఇప్పుడు వ్యవసాయ పరంగా కానీ, మరి పాడి పరిశ్రమ పరంగా కానీ, మరి ఇంకా వేరే విధాలైనటువంటి వృత్తి పరంగా మరి ఏ విధంగా మీరు వారికి ప్రజలకు జీవనోపాధిలో మెరుగు తేవడం కోసం మీరు ఇచ్చేటువంటి సలహాలు? ముఖ్యంగా మనము ఎందుకు ఈ జిల్లాను తీసుకున్నామంటే ఇందాక చెప్పినట్టుగా ముఖ్యంగా వాతావరణ పరిస్థితుల ప్రభావానికి ఎక్కువగా లోనవుతున్నటువంటి మండలాలుగా గుర్తించాము. అంటే కరువు మండలాలు ఉంటే అతివృష్టి లేకపోతే అనావృష్టి. ఈ రెండు విపత్కాల పరిస్థితుల వల్ల అందరూ దీనికి బాధితులు అవుతున్నారు. అయితే రైతులే కావచ్చు, రైతు కూలీలు కావచ్చు, పాడి పరిశ్రమ మీద ఆధారపడినటువంటి కుటుంబాలు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క వాతావరణ మార్పులకు గురవుతున్నారు. సో ఆ గురవుతున్నప్పుడు దానికి వాతావరణం వచ్చే మార్పులను దృష్ట్యా వారి యొక్క చేసేటువంటి పనులు ఏవైతే ఉన్నాయో, ఆ వృత్తి ఏదైతే ఉందో దాంట్లో మార్పులు తీసుకురావాలి. దానికి సంబంధించినటువంటి జ్ఞానం ఇవ్వడము, శిక్షణలు ఇవ్వడము, ఆ టెక్నాలజీని ఉపయోగించడము, అవన్నీ కూడా ఈ ప్రాజెక్ట్ ద్వారా మనం తీసుకుని వారికి కొద్దిగా వెసులుబాటు కల్పించి ఈ కరువును తట్టుకునే విధంగా జీవనోపాధులు పెంపొందించుకోవాలనేటువంటి ప్రధాన లక్ష్యం. సార్, ఇప్పుడు మీరు స్టేట్ ప్రాజెక్ట్ మేనేజర్గా మీరు ఈ వరల్డ్ ఫుడ్ ప్రోగ్రాంలో మరి మీరు దీన్ని సక్రమంగా అమలు చేసి దీన్ని ఎంతవరకు మీరు అభివృద్ధి చేయగలుగుతారనేటువంటి మీ యొక్క అభిప్రాయం? సో ఈ ప్రాజెక్టు అడాప్షన్ ఫర్ రెసిలియన్స్ అంటున్నాం. ఈ ప్రాజెక్ట్ పేరు వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ యొక్క సహకారంతో మన రాష్ట్రంలో ఒక అన్నమయ్య జిల్లాను మాత్రమే ఎన్నుకోవడం జరిగింది. సో ఈ ప్రాజెక్టు ఈ జిల్లాకు ఎంతో ఉపయోగపడుతుందని నాకైతే చాలా నమ్మకంగా ఉంది. ఎందుకంటే ఈ ప్రాజెక్టులో ఉన్నటువంటి ఉద్దేశాలు ఏవైతే ఉన్నాయో, ఒకటి సమాచార వ్యవస్థ, వాతావరణం వచ్చేటువంటి మార్పులకు అనుగుణంగా సమాచారాన్ని రైతులకు, చిట్ట చివరి రైతుల కుటుంబానికి కూడా చేరవేయాలి. ఆ సమాచారం తెలిసినప్పుడు వాళ్ళు నష్టపోకుండా దానికి తగినటువంటి చర్యలు తీసుకుంటారు. సో ఆ సమాచార వ్యవస్థను ఏదైతే మొబైల్ ద్వారా కావచ్చు, టీవీల ద్వారా కావచ్చు, సోషల్ మీడియా ద్వారా కావచ్చు, రైతులకు వాతావరణంలో వచ్చిన మార్పుల సమాచారాన్ని ఎప్పటికప్పుడు నాణ్యమైన సమాచారాన్ని అందించాలనేటువంటి ప్రధాన లక్ష్యం. సో దాని ద్వారా ప్రజలు చాలా వరకు నష్ట నివారణ చర్యలు చేపట్టవచ్చు మనం. తర్వాత రెండోది, ఈ ప్రాజెక్టు ద్వారా ఇందాక చెప్పినట్లుగా ఏదైతే నీటి సంరక్షణ కార్యక్రమాలు ఉన్నాయో, కొత్త వంగడాలను తీసుకురావడము, కరువు తట్టుకునేటువంటి విధంగా రైతులకు కొత్త శిక్షణలు ఇవ్వడము, ఆ యొక్క వంగడాలను మనం ప్రోత్సహించడము, ఇవన్నీ కూడా ప్రాజెక్టు ద్వారా రెండో కార్యక్రమాలు ఉన్నాయి. సో ఒకటి సమాచార వ్యవస్థ, వాతావరణానికి సంబంధించిన సమాచార వ్యవస్థ, రెండోది జీవనోపాధుల పెంపుదలకు సంబంధించినటువంటిది నీటి వనరులను సంరక్షించుకోవడం అనేటువంటిది. ఈ రెండు ప్రధాన ఉద్దేశాలు కూడా ఈ ప్రాజెక్టులో ప్రధానమైనటువంటి అంశాలు. ఈ రెండింటి వల్ల ప్రతి ఒక్క రైతుకు ఎంతో ఉపయోగపడుతుంది అనేటువంటిది నాకు చాలా నమ్మకంగా ఉంది. ఈ ప్రాజెక్టు తప్పకుండా ప్రజలకు ఉపయోగపడుతుంది, ప్రజలకు నష్ట నివారణ తగ్గించడానికి చాలా ఉపయోగపడుతుందని నాకైతే నమ్మకం ఉంది. ఇప్పుడు ఈ వ్యవసాయంలో చాలా నష్టపోతున్నాం అనేటువంటి నిరుత్సాహంతో రైతులు ఉన్నారు.
మరి ఈ యొక్క వ్యవసాయ పంటలలో ఏ విధమైన మార్పులు తీసుకురాబోతున్నారు మీరు? ప్రస్తుతం ఏదైతే మనకు ఈ కరువును తట్టుకునే విధంగా ఉన్నాయో, ఉదాహరణకు ఇప్పుడు టమాటా కావచ్చు, ఇంకొక పండ్ల తోటలు కావచ్చు, కూరగాయలు కావచ్చు, లేదంటే వాణిజ్య పంటలు కావచ్చు, ఏవైతే ఈ యొక్క కరువును తట్టుకునే విధంగా ఉన్నాయో వాటిని ప్రోత్సహించడం ప్రధాన లక్ష్యం. రైతులకు వాటి మీద అవగాహన కల్పించి ఏ పంటలు వేసుకుంటే మనకు ఉన్నటువంటి ఈ యొక్క వాతావరణ పరిస్థితుల దృష్ట్యా నీకు దిగుబడి ఎక్కువగా వస్తుంది అనేటువంటి నైపుణ్యాలను వాళ్ళ సమాచారాన్ని పకడ్బందీగా ఇవ్వాలనేటువంటి ప్రధాన లక్ష్యం. సో ఆ సమాచారం తెలియగానే చాలా మంది రైతులు నష్టపోతున్నారు. సో దాని మీద మేము ప్రత్యేకంగా దృష్టి పెట్టబోతున్నాము. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.